జై తెలంగాణ, జై తెలంగాణ. ఓటేద్దాం, ఓటేద్దాం, వారి గుర్తుకే ఓటేద్దాం, 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 వారి గుర్తుకే ఓటేద్దాం. సంజయ్ గారి నాయకత్వం ఇక పైన దిగులు కొండ జరిగి బాల కలిగేది. పంటలకు పెట్టుబడి సహాయం, సమయానికి ఎరువులు ఇవ్వడం, విత్తనాలు ఇవ్వడం, భూముల మీద శిస్తు వసూలు చేస్తారు కానీ పెట్టుబడి ఇచ్చింది లేదు. చెరువులు ఎక్కడ కూడా 50-60 ఏళ్ళకెళ్ళి 20 దవ్వలు మీకు ఎరికే కదా పెద్ద చెరువులు. చేపలు అన్నట్టు వేసింది లేదు, ఇవాళ మన ప్రభుత్వం వేసింది. ఇక్కడ గీత కార్మికులు ఉన్నారు, గౌడ్ సోదరులు. ఎప్పుడైనా కానీ చెట్టు పన్ను వసూలు చేసింది కానీ అది బంద్ చేసి మాఫ్ చేసి 200 పింఛని ఉన్నదాన్ని 1000 రూపాయలు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఒకటే దేశం పోతుంది. అది చెప్పుకుంటూ పోతే ఇప్పుడే ఇక్కడ బాలకట్ట కేంద్రం సంటిపిల్లలు ఎత్తుకుని వచ్చింది వచ్చేస్తారు. ఆకుపచ్చ బట్ట పెట్టారు. ఏంటంటే సర్కార్ దాఖలు ఉండి కేసీఆర్ కిట్ ఇచ్చారు, దాంతో పాటు పైసలు కూడా ఇచ్చారు. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పథకం ఇవన్నీ ఎక్కడ కూడా లేవు. బీడీ కార్మికులకు రానోళ్ళు కొంతమంది బాధపడుతున్నారు కానీ పిఎఫ్ ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఇవాళ బీడీ పింఛన్లు వస్తా ఉన్నాయి. దేశంలో ఎక్కడిస్తలేవు. పిఎఫ్ లేని వాళ్ళకు కూడా సకుటుంబ సర్వేలో రాయించుకుంటే చాలు ఇస్తామని చెప్తే అప్పుడు నమ్మలే. అప్పుడు కాంగ్రెస్ నాయకులు సర్వేదానిగా అంటే పాపం తెలియని వాళ్ళు కూలీ అనుకున్నారు. అట్టే కూలీని రాయించేసరికి ఇలా రాకపోతే బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా మనం ప్రయత్నం చేస్తామని చెప్పి మీరు కూడా తెలియజేస్తాం. పెద్ద మనుషులకు కానీ కళ్ళు లేని వాళ్లకు, కాళ్ళు లేని వాళ్లకు, అదేవిధంగా ఇంటి మీద ఉన్న వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా బోధకాల వాళ్లకు, బీడీ కార్మికులకు 1000 రూపాయల పెంచారు. అదేవిధంగా వికలాంగులకు 1500 వస్తుండే. ఈ 1000 వచ్చే వాళ్ళకు 2016, 1500 వచ్చే వాళ్ళకు 3016 ఇవ్వడానికి ముఖ్యమంత్రి 10 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే 2004 నుంచి 14 వరకు వాళ్ళ ద్వారా ఎన్ని నిధులు వచ్చినాయో అంతకంటే డబల్ నిధులు మంగళ గ్రామానికి వచ్చిన చెప్పిన ధైర్యంగా చెప్తాం. ఆనాడు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి 4000 కోట్ల రుణమాఫీ చేస్తే తెలంగాణ రాష్ట్రం 16,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఆనాడు 200 రూపాయల పింఛన్ ఇస్తే ఇవాళ 1000 రూపాయల పింఛన్ ఇస్తూ రేపు 2016 చేయబోతా ఉన్నాం. ఎన్నడన్నా చెర్లలో ఎన్ని ట్రాక్టర్ల బండి తీసుకురాదు. ఇవాళ ఇక్కడ చెరువు ఒక్క మంగళ కాదు, ఒక్క కంబళూరు కాదు, 176 చెరువులు 46 కోట్లతోటి మన చెరువులు మంచిగా చేసుకున్నాం. మరి ఆ చెరువులు మంచిగా ఉంటేనే ఊరు మంచిగుంటది. బాయిలలో నీళ్లు ఉంటాయి, జీవాలకు నీళ్లు వస్తాయి, నీళ్లు వస్తాయి, పొలాలకు నీళ్లు వస్తాయి. మరి ఈ రకంగా చేస్తాం. ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ ఓన నడుచు నడకపోవు, కరెంటే ఉండకపోవు. 3-4 గంటల కరెంట్ ఉంటే ఎక్కువ, తెలంగాణ పొద్దున్నాక నీళ్లు కట్టబోదురు. ఇవాళ 24 గంటల కరెంటు తోటి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చేసుకుంటా ఉన్నారు. మరి పక్కనే చూసినాం కమ్మలూరు. ఇక్కడ వచ్చి అడగలే మా కమ్మలూరు సర్పంచ్ గంగన్న ఉన్నాడు కదా, లచ్చక్క గంగన్న అచ్చొక్క మానయ్య చేసాడు. ఆంధ్ర పాలకుల సమయంలో ఎన్నడూ కూడా పుష్కరాలు వస్తే స్నానం చేద్దామంటే స్నానం చేయాలి, అన్ని అక్కడ రాజమండ్రి కట్టుకున్నారు. అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ధరంపూర్కి వెళ్ళి పెడితే పోచంపాడికి వెళ్ళి పెడితే కింద
కాళేశ్వరం దానిక ఖమ్మం భద్రాచలం దానిక ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కట్టాలన్నారు. అప్పుడు నా దురదృష్టం మీరు ఓడిపోయినా గంగానది అడిగిండు ఒకటే నిమిషం వెంటనే శాంక్షన్ చేయించిన అంటే రాజకీయాలకు అతీతంగా అప్పుడు కూడా గంగాన మన తమ్ముడు సర్పంచ్ కాంగ్రెస్ లో ఉండే కానీ వచ్చి అడిగిండు చేసిన బోర్నపల్లి సర్పంచ్ ఒక్క మాట అడిగిండు బోర్నపల్లి కానీ చేయించిన ప్రతిపాదన పంపినాం. వీళ్ళు అడగకపోయారు చేయకపోయారు. అడిగిన కాలంలో మన ప్రభుత్వం ఏం చేయాలని చేసేది అంటే నేను ఒక్కరు అంటున్నాను కాదు